సార్ నమస్కారం సార్. సార్ సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక 2 ఇష్యూస్ ఈ మధ్య కాలంలో బాగా చర్చనీయాంశం అవ్వడం మనం చూస్తాం సార్. అదొకటి రాజమౌళి గారి ఇష్యూ కావచ్చు, ఇంకోటి ఐబొమ్మ రవి ఇష్యూ. ఈ 2 ఇష్యూల్ని ప్రధానంగా నెటిజన్స్ లేకుంటే జనాలు ఏ విధంగా చూస్తున్నారంటే, అంటే లీగల్ గా తప్పు చేసిన ఐబొమ్మ రవిని హీరోగా ఒక బ్రాండ్ వేసేసి ఆయనకు సంబంధించి సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెట్టేయడం. అటు ఎటువంటి లీగల్ గా తప్పులు చేయకుండా తన అభిప్రాయాన్ని ఒక స్టేజ్ మీద చెప్పిన రాజమౌళి గారిని మాత్రం జనాలు విమర్శించడం చేయడం చూస్తున్నాం. అంటే పైరసీ చేసిన ఒక వ్యక్తిని హీరోలో చూడడం, ఆస్కార్ తీసుకొచ్చిన ఒక వ్యక్తిని విలన్ లా చూడడం అనే దాన్ని ఈ అంశాన్ని ఎలా చూడొచ్చంటారు సార్? అంటే రాజమౌళిని విలన్ గా చూస్తున్నారు అనటంలోను, ఇతన్ని హీరోగా చూస్తున్నారు అనటంలోను ఉమ్, జనానికి ఎవరు ఉపయోగపడ్డారు అనేది ఇక్కడ క్రైటీరియా. ఉమ్, ఐబొమ్మ రవి అనే అతను, ఐబొమ్మ అనేటువంటి ఒక సైట్ కావచ్చు, మరికొన్ని సైట్స్ కావచ్చు, అవి జనాలకి సినిమా అనేటువంటి ఒక అంశాన్ని కన్జ్యూమ్ చేసుకోవటానికి ఉమ్, ఉపయోగపడ్డాయి. అంటే 1200 నుంచి 700 రూపాయల వరకు ప్రీమియర్స్కి, ఆ తర్వాత 500 రూపాయలకి వారం రోజులు టికెట్లు, లోపలికి వెళ్తే 1300 రూపాయలకి పాప్కార్న్, కూల్ డ్రింకులకి బలి అవ్వకుండా తన చెయ్యి అడ్డు పెట్టి తన్ని కాపాడాడు రవి అని ప్రతి ఒక్క సినిమా కన్జ్యూమరు అనుకునే పరిస్థితి క్రియేట్ చేశాడు అతను. కాబట్టి ప్రతి ఒక్కడికి ఇతను లేకపోతే ఆ సైట్ మూతపడితే మనం సినిమాలు ఎక్కడ కన్జ్యూమ్ చేయాలి, తిరిగి వీళ్ళ దగ్గరికి వెళ్ళి బలైపోవాలా, వీళ్ళ దోపిడీకి గురవ్వాలా అనేటువంటి ఒక ఆవేదన అలా వ్యక్తం అవుతోంది అతనికి సపోర్టుగా. అయితే రాజమౌళి మీద జనాలు గొడవ చేయట్లా, ఇక్కడ ప్రజలు టోటల్ గా ఇతనికి ఒక సపోర్ట్ వచ్చింది. ఉమ్, మెజారిటీ ప్రజలు అతనే అన్నట్టే, దాదాపు 80% నుంచి 90% వరకు నా కన్జ్యూమర్స్ ఉన్నారు అని అతను క్లెయిమ్ చేసుకున్నట్టుగానే దాదాపు కనీసం ఒక 70% మంది అతనికి అనుకూలంగా నిలబడ్డారు. సోషల్ మీడియా వరకే, వాళ్ళు వెళ్ళి ధర్నాలు అవి చేయట్లేదు, చేస్తే బాగుంటుంది అనేది కూడా నా ఉద్దేశం. ఉమ్, కానీ చేయటం లేదు. ఏదో మాట్లాడుతున్నారు, కొంతమంది పోలీస్ స్టేషన్లకు వెళ్ళి మాట్లాడుతున్నారు, కొంతమంది చొరవ చేసి పీపీని కలిసి మాట్లాడారు. నిన్న ఎవరో అక్కడ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దగ్గరికి వెళ్ళి కొంతమంది మాట్లాడిన ఒక వీడియో వచ్చింది బయటికి. సరే, ఇలా ఏదో వారి ప్రయత్నాలు, వాళ్ళ స్పందన మేరకు వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు. కానీ రాజమౌళి మీద దాడి చేస్తోంది జనాలు కాదు, టోటల్ పబ్లిక్ లో 2% కూడా ఉండనటువంటి హిందుత్వ ట్రోలర్స్ మాత్రమే అతని మీద దాడి చేస్తున్నారు. మిగిలిన ప్రపంచం రాజమౌళి గురించి పట్టించుకోవడం లేదు. రాజమౌళి వాళ్ళకి ఏ సంబంధము లేని వ్యక్తి. అతను సినిమా రిలీజ్ అయినప్పుడు మాత్రమే రాజమౌళి గురించి మాట్లాడుకుంటారు ఈ 70% మంది ప్రజలు. అంతే తప్ప ఇప్పుడు ఇమ్మీడియట్ గా రాజమౌళిని జనాల్లో వేసి రుద్దుతోంది హిందుత్వ ట్రోలర్స్. హిందుత్వ తన ట్రోల్ సైన్యాన్ని విపరీతంగా మోహరించి అది దాడి చేస్తోంది. అది రాజమౌళి మీద దాడి కాదు, రాజమౌళి మీద దాడి అని ప్రపంచం అనుకుంటోంది, కానీ రాజమౌళికి ఆ దాడికి ఏ సంబంధం లేదు. రాజమౌళి మాట్లాడిన మాటల్ని ఆసరాగా చేసుకుని రాజమౌళి భుజాల మీద తుపాకీ పెట్టి ఈ దేశంలో హిందుత్వాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళందరినీ టెర్రరైజ్ చేయటం కోసం జరుగుతున్న దాడి అది. అంటే రాజమౌళి అంతటి దర్శకుడినే మేము క్షమించటం లేదు, కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించండి అని చెప్పడం. నమ్మకం ఉండటం ఎంత రాజ్యాంగబద్ధమో నమ్మకం లేకపోవడం కూడా అంతే రాజ్యాంగబద్ధం. నేను దేవుణ్ణి నమ్మను అనేది కాన్స్టిట్యూషనల్ వైలేషన్ కిందకి రాదు. కాబట్టి రాజమౌళి ద్రోహం చేశాడో మరొకటి చేశాడో అనే హక్కు ఎవరికీ లేదు. రెండోది, ఆయన దైవదూషణ చేశాడు అని మాట్లాడుతున్నారు. ఆయన దైవదూషణ చెయ్యలేదు అనేది స్పష్టం. ఎందుకంటే చాలా స్పష్టంగా ఆయన అన్న మాటలు చాలా మంది భక్తులు అనేదే. రోజు పూజ చేస్తాను, పొద్దున్న లేచిన దగ్గర నుంచి దైవ సన్నిధానంలోనే ఉంటాను, నేను నా కుటుంబానికి ఇలా జరిగింది ఏమిటి దేవుడా, నువ్వు ఉన్నావా అని ఒక భక్తుడు ఆక్రోశించాడు అనుకోండి, అది దైవ ధిక్కారం కిందకు వచ్చేసి ఆయన్ని తీసుకెళ్లి టార్గెట్ చేసి ట్రోల్ చేస్తారా మీరు? కానీ ఈయన భక్తుడు కాదు కదా సార్, ఆయన. అవునండి, ఆయన భక్తుడు అయిన వాడు కూడా దేవుడి మీద చిరాకు పడతాడు. ఈయన భక్తుడు కాదు, కానీ వారి కుటుంబం సభ్యులు భక్తులని చెప్తున్నాడు ఆయన. చెబుతూ ఆయన అంటున్న మాట ఏమిటి, అయ్యా మా నాన్నగారు
ఆంజనేయ స్వామి వెనకాలండి నడిపిస్తానన్నాడు, నేను కూడా నడిపిస్తాడేమో అనుకున్నాను, నిజం నడిపించటం అన్నాడు. అంతే. తన అభిప్రాయం మేరకు దేవుడు లేడు అనేటువంటి తన అభిప్రాయం మరొకసారి నిర్ధారణ అయింది అనేది చెప్పాడు ఆయన ప్రజల సమక్షంలో. అంతే, అంతకు మించి అతనేం మాట్లాడలేదు, దైవ దూషణ చేయలేదు. తనలో ఉన్నటువంటి దైవాన్ని నమ్మనటువంటి తత్వాన్ని 2 సార్లు చెప్పుకున్నాడు అంతే. అంతకు మించి ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. కానీ వీళ్ళు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు, దాన్ని వాంటెడ్గా ట్రోల్ చేస్తున్నారు. అతను కూడా ఒక రకంగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు రాజమౌళి అనేది నా ఉద్దేశం. సినిమాకి సంబంధించిన ఒక స్పెక్యులేషన్ నడుస్తూ ఉంటుంది, రోజు 10 మంది మాట్లాడుకుంటారు, నడవనే ఉంది అన్న పద్ధతిలో ఉన్నాడు ఆయన. బండి సంజయ్ గారు ఏమన్నాడు, రాజమౌళి ప్రస్తావన ఆయన దగ్గర తీసుకొస్తే రాజమౌళి ఏ తప్పు చేశాడని నేను అనుకోవడం లేదు అన్నాడు ఆయన. మరి అంతటి వాడే ఆ మాట చెప్పినప్పుడు ట్రోలర్స్ ఆగాలి కదా. ట్రోలర్స్ ప్రోగ్రామ్ అది కాదు, వాళ్ళ టార్గెట్ రాజమౌళి కాదు. రాజమౌళిని మించి ఈ దేశంలో హిందుత్వకి వ్యతిరేకంగా మాట్లాడటం అంటే, దేవుడు లేడు అని చెప్పడం ద్వారా ఎవరు చెప్తున్నారు, హిందూ నాస్తికులు చెప్తున్నారు. హిందూ నాస్తికుల్లో కొంతమంది దేవుడు లేడు, హిందూ నాస్తికులు దేవుడు లేడు అనటం వల్ల నష్టం ఎవరికి జరుగుతుంది, హిందూ మతానికి జరుగుతుంది. హిందూ మతం ప్రమాదంలో ఉంది ఈ నాస్తికుల నుంచి అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒక అవకాశం. ఈ నాస్తికుల్ని బెదిరించడం అనేది ఒక ప్రోగ్రాం. ఈ రెండింటినీ మిక్స్ చేసి రాజమౌళి భుజం మీద తుపాకీ పెట్టి కలుస్తున్నారు. ఈ ట్రోలర్స్ ఎంతమంది ఉంటారు, మొత్తం ప్రపంచ దేశ జనాభాలో ఎంత ఉంటారు వాళ్ళు, 0.% ఉంటారు. ఒకవేళ మహాబీభత్సంగా నమ్మకస్తులు ఉన్నారు అనుకుంటే ఓ 2-3% ఉంటారు. కాబట్టి వాళ్ళు రాజమౌళిని ఒక ప్రొఫెషనల్ ప్రోగ్రామ్ గా ట్రోల్ చేస్తున్నారు, ఆ గొడవ వేరు. ఇది స్వచ్ఛందంగా జనాలు భుజాన్ని వేసుకుంటున్నారు. ఐబొమ్మ రవిని జనాలు స్వచ్ఛందంగా భుజాన్ని వేసుకుంటున్నారు. ఇది సినిమా పరిశ్రమ మీద ఉన్న వ్యతిరేకత. సినిమా పరిశ్రమ తమని దోచుకు తినేస్తోంది అనే చిరాకులో నుంచి, అనవసరంగా దోపిడీకి గురవుతున్నాం అనేటువంటి బాధ నుంచి ఇతన్ని భుజాన్ని వేసుకోవటం న్యాయం. అక్కడ సాధారణ ప్రేక్షకులు ఎవరూ లేరు, సాధారణ ప్రజలు లేరు. ఆ గొడవలు సాధారణ ప్రజలు లేరు. ఈ దేశ జనాభాలో చాలా నార్మల్ అయినటువంటి ఒక సెక్షన్ మాత్రమే దాని గురించి మాట్లాడుకుంటోంది. ఇలా మాట్లాడగా జనరల్ పీపుల్ కూడా మాట్లాడుకుంటారు అనేది వాళ్ళ ఉద్దేశం. అలా కొంతమంది దాన్ని కన్జ్యూమ్ చేసి రాజమౌళిని ఎవరైనా సపోర్ట్ చేస్తే, లేదు రాజమౌళి ఏం తప్పు చేశాడు అన్నా కానీ వాళ్ళు ఆ మాట రాజమౌళిని అతను ఏం తప్పు చేశాడు అన్నవాడు తన బంధువే అయినప్పటికీ వాళ్ళకి మెసేజీల రూపంలో కూడా అలా రాజమౌళిని వెనకేసుకు రావద్దు అని మెసేజీలు పంపిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే కొంతమేరకు వాళ్ళు సక్సెస్ అయ్యారు, ఈ ట్రోల్ గ్యాంగ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారు. కానీ అది పూర్తిగా కాదు, ఏదో నడుస్తోంది. నిజంగానే వీళ్ళకి సిన్సియారిటీ ఉంటే వీళ్ళందరూ హిందుత్వ ఈ వానర సేనలు ఇవన్నీ రాజమౌళి ఇంటి ముందు వెనక్కు కూర్చుంటే ఆయన బయటకు వచ్చి నిర్మోహమాటంగా సారీ చెప్తాడు. అది కాకుండా వీళ్ళు ఇతర ఏరియాల్లో డ్రామాలు నడుపుతున్నారు. ఈ డ్రామాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్న నాస్తికుల్ని, అలాగే హిందుత్వ చేస్తున్నటువంటి దుర్మార్గాల గురించి మాట్లాడే వాళ్ళని, దాంతోపాటు మైనారిటీ మతాలకు చెందిన వాళ్ళని కొంచెం టెర్రరైజ్ చేసి మొత్తం దేశాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడం కోసం జరుపుతున్న కార్యక్రమంలో భాగంగానే ఇది జరుగుతుంది. అంతకుమించి రాజమౌళి వ్యవహారంలో జనం స్పందనగా దాన్ని చూడటం తప్పు. జనం స్పందన లేదు, అసలు జనం దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయన సినిమా బాగుంటే చూస్తారు 10 సార్లు, లేదంటే తీసి పక్కన బారేస్తారు. అంతకుమించి అతని మీద జనాలకు ఇంట్రెస్ట్ లేదు, జనాలను ఉద్ధరించాలనే కార్యక్రమం ఆయనకి లేదు. కానీ ఇక్కడ జనాలను ఉద్ధరించే కార్యక్రమం ఉందని చెప్తున్నాడు, కానీ ఇతనికి లేదు. ఇతను కూడా దాదాపు నా దగ్గర నా ప్లాట్ఫామ్ ని ఆధారం చేసుకుని నా పంచను చేరిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ నేను ఏదైనా చూపించగలను, ఏదైనా చూపించదలుచుకున్న వాళ్ళు నాకు పంపండి, నేను దాంతో లింక్ చేసి పంపిస్తాను, వాళ్ళు చూస్తారు, నాకు ఇంత డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఆయన బెట్టింగ్ యాప్స్ నుంచి అక్కడ నుంచి డబ్బులు తెచ్చుకుంటున్నాడు అనేది అందరికీ తెలిసిన విషయం. అది మెయిన్ వ్యాపారం, ఇది కాదు. జనాలకు ఉచితంగా సినిమా వేయటం అనేది వ్యాపారం కాదు. ఇంతమంది జనాలు నా కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నారు కాబట్టి మీరు నా దగ్గర అడ్వర్టైజ్ చేసుకోండి,
ఇది దొంగ మార్గం కాబట్టి దొంగ మార్గంలో జనాల్లోకి వెళ్ళదలుచుకున్న వాళ్ళందరికీ ఇది రాజమార్గం అని చెప్పి అతను కొట్టు తెరిచాడు. జనాలు అక్కడ డబ్బులు ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకుంటున్నారు. సో అతని బిజినెస్ నడుస్తోంది. 3 కోట్లు అతని అకౌంట్లో సీజ్ చేశానన్నది కాదు, నిజానికి 300 కోట్లు చేసుంటే అది విషయం అయ్యేది. ఓకే. సో ఐబొమ్మ రవి అతనికి వచ్చిన నష్టమే లేదు, అతను హ్యాపీగా బయటకు వచ్చేస్తాడు. జనం మద్దతు ఉంది అతనికి, జనం సపోర్ట్ ఉండటానికి కారణం అది. జనం దోపిడీకి గురి కాకుండా కాపాడుతున్న రాబిన్ హుడ్ గా చూస్తున్నారు అతన్ని. ఇక్కడ సినిమా వేరు, రాజమౌళిని అతన్ని ఒక గాట కట్టేసి చూడటం చాలా తప్పు. ఓకే. ఇక్కడ ఇంకో లాజిక్ సార్, మన చాలా మంది మాట్లాడుతున్నారు, రాజీవ్ గారు ట్వీట్ చేయడం జరిగింది, ఇప్పుడు బంగారం రేటు పెరుగుతున్నంత మాత్రం దాన్ని దోపిడీ చేసి పేదలకు పంచొచ్చా, మరి సినిమాని మాత్రం ఎందుకు ఆ విధంగా చూస్తున్నారు, ఎందుకు రాబిన్ హుడ్ లో చూస్తున్నారు అని చెప్పి క్వశ్చన్స్ రైజ్ చేశారు. దీన్ని ఎలా చూస్తారు సార్? అంటే బంగారం పంచుతాడా అది కాదండి, అతనేమి సినిమాకి సంబంధించిన వరకు అతన్ని రాబిన్ హుడ్ లా చూస్తున్నారు తప్ప అతనేమి రాబిన్ హుడ్ ప్రోగ్రామ్ అతనికి లేదు. అవును. అతను దీనిలో చాలా స్పష్టంగా వ్యాపారం చేసుకుంటున్నాడు. అతను తన దగ్గరికి ఇంతమంది జనాలను అట్రాక్ట్ చేశాడు. అతని దగ్గరికి ఇంతమంది జనాలు అట్రాక్ట్ కావడానికి కారణం సినిమా పరిశ్రమ. సినిమా పరిశ్రమ థియేటర్ని ఎక్స్పెన్సివ్ గా మార్చడం వలన, సినిమాని కన్జ్యూమ్ చేయటం అనేది చాలా కాస్ట్లీ అఫైర్ గా మార్చేయటం వలన వీళ్ళందరూ వెళ్ళి అతని పంచలో చేరారు. మీరు ఆ పని చేయకపోతే వాళ్ళందరూ మీ దగ్గరే ఉండేవాళ్ళు కదా. కాబట్టి ఈ వెసులుబాటును ఉపయోగించుకుని అతని వ్యాపారం అతను చేసుకుంటున్నాడు. కాకపోతే వీళ్ళ పట్ల అతను వీళ్ళ భావనల్లో అతను ఎలా తయారయ్యాడు, వాళ్ళని కొట్టి మాకు పెడుతున్నాడు అని వీళ్ళు అనుకుంటున్నారు. అలా వీళ్ళ పర్సెప్షన్ లో నుంచి అతను రాబిన్ హుడ్, అంతే తప్ప అతను ఆ పనిలో లేడు. అతని ప్రోగ్రాం ప్రజోద్ధరణ కార్యక్రమం, విప్లవం చేయటమో అతని కార్యక్రమం కాదు. అతను కూడా పరమ స్వార్థపరుడే. ఇంతమంది ప్రజలు నా దగ్గర ఉన్నారు కాబట్టి మీరు నాకు యాడ్ ఇవ్వండి అని అడుగుతున్నాడు. ఇప్పుడు టీవీ ఛానల్స్ లేకపోతే మరొకటి వెళ్ళే వాటి టీఆర్పీ రేటింగ్ లేకపోతే పేపర్ అయితే గనక వాళ్ళ సర్క్యులేషన్ నెంబర్ లో చూపించి అడ్వర్టైజ్మెంట్లు తెచ్చుకుంటున్నారు కదా. అలాగే అతను చేస్తున్నాడు. మీది లీగల్ బైండింగ్ వ్యవహారం ఉంది కాబట్టి మీరు లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ వేస్తారు. అతను ఇల్లీగల్ బైండింగ్ ఉంది కాబట్టి అతను ఇల్లీగల్ అడ్వర్టైజ్మెంట్స్ తెచ్చి వేసుకుని డబ్బులు చేసుకుంటున్నాడు. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంతకు మించి వేరే ప్రపంచం లేదు అక్కడ. ఓకే. దీన్ని ప్రాపర్ గా అర్థం చేసుకోవడంలో తడబాటుకు గురై గందరగోళానికి గురవుతున్నారు కానీ జనాలు. విషయం చాలా స్ట్రైట్. అతను దొంగే. అతను ఒక స్థాయి దొంగ. పెద్ద దొంగలు 10 మంది కలిసి ఇతన్ని దొంగ అని గొడవ చేస్తున్నారు. అంతకు మించి మరేమీ కాదు అక్కడ. అతను బంగారం తెచ్చేవాడు. రాజమౌళి గారు లేకపోతే ఇతన్ని కలపడం ఎలాగో ఆర్జీవీని ఇతన్ని కలపడం కూడా అంతే. ఆర్జీవీ గారు ఇంతకు ముందు ఒక స్టాండ్ చెప్పాడు. ఆయన నేను కూడా సినిమాని పైరసీలోనే కన్జ్యూమ్ చేస్తానని చెప్పాడు. ఆయన తన అభిప్రాయంగా ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. నేను కూడా పైరసీనే కన్జ్యూమ్ చేస్తాను అని ప్రకటించున్నాడు ఆయన స్పష్టంగా. యూట్యూబ్ లో ఉంది ఆ వీడియో. అంటే ఆ సందర్భంగానేమో ఆయనకు అలా అనిపించింది. ఇప్పుడేమో వీళ్ళందరూ రాబిన్ హుడ్ అంటున్నారు, మరి ఆ రాబిన్ హుడ్ బంగారం కూడా తెచ్చి పెడతాడా అని వెటకారం చేసుకున్నాడు. అంటే ఆ వీడియో చేసినప్పుడు వచ్చిన విమర్శని ఈ వీడియో చేయడం ద్వారా ఆయన ఒక బ్యాలెన్స్ చేయడం అనే కార్యక్రమంలో మాట్లాడి ఉంటాడు తప్ప అంతకు మించి ఏమీ కాదు. అది సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం కాదు. జనానికి తెలుసు ఏది సీరియస్ గా పట్టించుకోవాలో ఏది పట్టించుకోకూడదో అలా తెలుసు. పట్టించుకోవాల్సింది పట్టించుకుని మాట్లాడుతున్నారు కాబట్టి ఇది నడుస్తోంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.